సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టీచర్. మన వీడియోస్ కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఈ వీడియో అయితే కనీసం ఒక్కరికైనా యూస్ఫుల్ అయితే అయ్యిద్దండి. అంటే ఎవరు పెట్టుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి ఈ స్కీమ్కి, ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా నేను చెప్తాను అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పేస్తాను. ఒకవేళ వీడియో మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అయ్యిద్ది అంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి అనమాట. ఫస్ట్ ఈ బెనిఫిట్ ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే కనుక ఫ్యామిలీ మెంబర్లో ఎవరైతే ఎక్స్పైర్ అయ్యి ఉంటారో ఈ అమౌంట్ అనేది భార్యకి అయితే చెందిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఉన్నారు. మా ఫాదర్ 2023లో ఎక్స్పైర్ అయ్యారనమాట. ఇప్పుడు ఈ స్కీము మా అమ్మకి ఎలిజిబిలిటీ అనమాట, అలా అనమాట. సో మీరు కూడా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి కన్ఫామ్గా. అండ్ నెక్స్ట్ నేను ఫేస్ చేసినవి ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, అన్ని టోటల్ ప్రొసీజర్, ఏజ్ లిమిట్ ఎంత అనేది కూడా చెప్తారనమాట. ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి 18 to 59 ఇయర్స్ వరకు ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అనమాట. ఇంకా మా ఫాదర్కి వచ్చేసి 49 ఇయర్స్ అనమాట. సో ఈ స్కీమ్కి మేము ఎలిజిబిలిటీ కాబట్టి పెట్టుకున్నాము. మా అమ్మకి అప్లై చేశారన్నమాట. ఫస్ట్ ఇంకొకటి, ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి NFBF అండి. NFBF అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనకైతే ఈ స్కీమ్ని అయితే అమల్లో చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ మీ సేవాకి వెళ్ళానండి. మీ సేవాకి ఈ స్కీమ్ గురించి కొన్ని వాట్సాప్లో కొన్ని విధాలుగా వచ్చినాయి అనమాట. ఫస్ట్ చూసేద్దాం. 18 సంవత్సరాల నుంచి 59 మధ్యన కుటుంబ పెద్ద మరణించి ఉండి కుటుంబాన్ని పోషించే బాధిత మహిళా కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనమాట. బాధిత కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చనిపోయే వ్యక్తి 12/4/2017 తర్వాత చనిపోయి ఉండాలన్నమాట. నెక్స్ట్ మరణ ధృవీకరణ అంటే డెత్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే సంవత్సర ఆదాయం 60,000 రూపాయలు. సంవత్సరం ఆదాయం 60,000 లోపు ఉండాలన్నమాట. తర్వాత బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జతపరచాలి. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, కేంద్ర ప్రభుత్వం భర్త మరణించిన వితంతులు కుటుంబ ప్రయోజన పథకం కింద బాధిత కుటుంబానికి 20,000 ప్రయోజనం అందించే పథకాన్ని దరఖాస్తు ఎవరైనా అర్హులు ఉంటే పథకాన్ని ఉపయోగించగలరు. ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, చనిపోయిన వారిది డెత్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉండాలని వచ్చిందండి వాట్సాప్ గ్రూప్లో. ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అలాగే నేను ఎలా అప్లై చేశాను అనేది కూడా ఈ వీడియోలో అయితే టోటల్గా చెప్పేస్తాను అనమాట. సో నేనేమి పెట్టాను, జిరాక్సెస్ మా మదర్కి అప్లై చేశాను కదా. ఏమేమి పెట్టామంటే ఫస్ట్ నోటరీ అండి, నోటరీ చేయించానండి జండుకి వెళ్ళి. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకున్నాం. యాక్చువల్ ఏంటంటే మనం మీ సేవకి వెళ్ళకుండా MRO ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు స్టార్టింగే జిరాక్స్లు తీసుకొని. కానీ అక్కడ కూడా MRO ఆఫీస్లో వచ్చేసి తీసుకుంటారో లేదో కూడా తెలియదండి. ఏంటంటే తపాలా ఉంటుంది కదా, అక్కడ తపాలాలో ఏమన్నారనమాట. సో నేను ఫస్ట్ నుంచి ఏం ప్రొసీజర్ చేశాననేది ఈ వీడియోలో చెప్పేస్తాను. నేను చేసిన దానికి ఈ అప్లికేషన్స్ అన్ని ప్రొసీజర్ అంతా ఎలా చేశాననేది ఫస్ట్ జెండుకి అయితే వెళ్ళాను, నోటరీ చేయించుకున్నాను. నెక్స్ట్ అప్లికేషన్ కూడా జెండులోనే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్సెస్ మా మదర్ది, మా ఫాదర్ది, డెత్ అయిన పర్సన్స్ది, అలాగే ఎవరైతే వైఫ్గా ఉన్నారో వాళ్ళది. తర్వాత ఏంటంటే మా డాడీ డెత్ సర్టిఫికేట్ పెట్టాను. అండ్ నెక్స్ట్ మా దగ్గర ఎలాగో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉందండి, అది కూడా నేను అటాచ్ చేశాను అనమాట. అలాగే రేషన్ కార్డు, మనకి రేషన్ కార్డులో ఏంటంటే YAP WAP ఉంటాయి కదా, అప్పుడు ఓల్డ్ కార్డ్స్, ఆ కార్డు యొక్క జిరాక్స్ అనమాట. కొత్తది కూడా రేషన్ కార్డ్ జిరాక్స్ ఉంటే పెట్టండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టానండి. సో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టాను అనమాట మా మదర్ది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అఫిడవిట్ చేయించాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్, ఈ జిరాక్స్ అటాచ్ చేసేసి మీ సేవకు వెళ్ళాను అనమాట. మీ సేవలో అక్కడ అప్లై చేశారన్నమాట. ఈ స్కీమ్ని NFBF అంటారనమాట. NFBFకి అప్లై చేయండి అంటే అప్లై చేసేసారు. చేసిన తర్వాత
ఆ ఫామ్ అప్లికేషన్స్ అన్నీ తీసుకువెళ్ళి ఆ జిరాక్సెస్ అలాగే అఫిడవిట్ అయన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా మీ సేవలో ఆన్‌లైన్ అయిన పేపర్ కూడా మనకు 2 ఇస్తారనమాట. ఒకటేమో అప్లికేషన్‌కి అటాచ్ చేస్తారు. ఇంకోటి మన దగ్గర ఉంచుకోమంటారనమాట. అలా ఉంచుకున్న తర్వాత మనకి ఇచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్‌ని మనం ఎంఆర్ఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయమని మీ సేవ వాళ్ళే చెప్తారనమాట. సో, ఇంక నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్‌కి నేను ఫ్రైడే అనమాట ఈ ప్రాసెస్ అంతా చేశాను. అండ్ వీడియో కూడా చేశాననమాట. మీకు చెప్దామన్నట్టు. ఇంక నెక్స్ట్ వచ్చేసి సండే సాటర్‌డే, సండే లీవ్స్ కాబట్టి సెకండ్ సాటర్‌డే, సండే వచ్చింది కాబట్టి మండే అయితే ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్‌లో అసలు ఏం చెప్తారు అది కూడా అటాచ్ చేద్దామని అనుకున్నాననమాట. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఎంఆర్ఓ గారు లేరనమాట మేము వెళ్ళిన టయానికి. ఇంకా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము ఆఫీసర్స్‌ని. అడిగితే ఏమన్నారంటే తపాలాలో వేసేసి వెళ్ళిపోండి అన్నారు. సో, ఏంటండి ఇలా వేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ప్రొసీజర్ అని అడిగితే వాళ్ళకి కూడా తెలీదన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎంఆర్ఓ గారు ఏమైనా మేబీ వీఆర్ఓ గారికి వెరిఫికేషన్‌కి పంపిస్తారన్నట్టు చెప్పారనమాట. సో, వెరిఫికేషన్‌కొస్తారా? లేకపోతే ఎంఆర్ఓ గారు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారు ప్రొసీజర్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. కా కన్ఫర్మ్‌గా మీరు కూడా ఒకవేళ ఇంతకుముందు మీరు ఎన్ఎఫ్‌బీఎఫ్ మీరు అప్లికేషన్స్ తీసుకొని ఏమైనా ఫిలప్ చేసుంటే గనక కన్ఫర్మ్‌గా మీరు కూడా నాకు కామెంట్ అయితే చేయండి. మీరేం ప్రొసీజర్ చేశారనేది. సో, ఇలా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదా? లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్‌లో డైరెక్ట్‌గా ఈ ఆన్‌లైన్ మీ సేవకి ఎళ్ళకుండానే మీ సేవకి ఏమి కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏమొస్తుందంటే మీ సేవకి ఎళ్ళకపోయినా ఎంఆర్ఓ ఆఫీస్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోండి అనేసి వస్తుంది. సో, ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్తే అక్కడ ఇంకా ఏమి తెలీదు. చూద్దాం. నెక్స్ట్ రేపు టుమారో ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి ఎంఆర్ఓని కలిసి అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా పార్ట్ 2 కింద అప్‌లోడ్ చేస్తాననమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటరీ అఫిడవిట్ చేపించాలా? అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కన్ఫర్మ్‌గా కావాలా? అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ సేవలో ఆన్‌లైన్ కన్ఫర్మ్‌గా చేయించాలా? అనేది కూడా కనుక్కొని వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే యూజ్‌ఫుల్ అయిద్దని మీ అందరికీ కూడా నాకులాగా అంటే కొంచెం నేనే అనమాట ఫస్ట్ చేయించుకున్నది ఆన్‌లైను. అంటే మా అమ్మకే చేపించాననమాట. సో, అవి డబ్బులు పడవు అన్నట్టు మీ సేవ వాళ్ళు చెప్పారు. పడినా పడకపోయినా మనకి నో ప్రాబ్లమ్ కదండీ! స్కీమ్ అయితే ఒకసారి వచ్చినప్పుడు అది మనం ఎలిజిబిలిటీ అయితే గనక కన్ఫర్మ్‌గా ఒకసారి అప్లై చేసేసుకుంటే ఏమైతది? అందుకని అప్లై అయితే చేసేసాననమాట. సో, వెరిఫికేషన్‌కొచ్చినా మన దగ్గర అన్ని ప్రూఫ్‌లు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట.